హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ ఇన్ ఫ్రెండ్. ఈ రోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఆఖరి ఓడిఐ మ్యాచ్, సిరీస్ డిసైడర్ మ్యాచ్ లార్డ్స్ లో జరగబోతుంది. మ్యాచ్ అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి అయితే స్టార్ట్ అవుతుంది ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. కాబట్టి ఈ మ్యాచ్ కనుక చూసుకుంటే ఇటు రెండు టీమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. గెలిచిన వాళ్ళదే సిరీస్. అయితే ఈ మ్యాచ్ కంటే ఎక్కువగా కూడా రోహిత్ శర్మ పై ఎక్కువ ఫోకస్ అయితే ఉంది ఇప్పుడు. ఎందుకంటే తను ఈ మ్యాచ్ తర్వాత ఓడిఐ ఫార్మాట్ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. ఎప్పుడైతే రోహిత్ శర్మ సెకండ్ వన్డే మ్యాచ్ లో అవుట్ అయ్యాడో ఆ తర్వాత సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది రోహిత్ శర్మకి లార్డ్స్ ఓడిఐ మ్యాచ్ ఆఖరి మ్యాచ్ అని. కానీ నిన్న బీసీసీ అఫీషియల్ ఒకరు ఈ వార్తల్ని ఖండించారు. అదేం లేదు, రోహిత్ శర్మ ఇప్పట్లో రిటైర్మెంట్ ఇవ్వట్లేదు, మేమేం రోహిత్ శర్మని రిటైర్మెంట్ ఇవ్వమని అడగలేదు అని నిన్న అయితే బీసీసీ అఫీషియల్ అయితే ఒకరైతే చెప్పారు. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తాడా లేదా, అసలు ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత కానీ మనకు తెలియదు. అయితే ముందుగా ఈ మ్యాచ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మాత్రం లార్డ్స్ లో టీమిండియాకి అయితే అంత మంచి రికార్డు అయితే ఏం లేదు. మొత్తం లార్డ్స్ మైదానంలో టీమిండియా 9 ఓడిఐ మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 4 ఓడిపోయింది, 1 టై అయింది. అయితే మనకి లార్డ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది 2002లో జరిగిన నార్త్ వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ లో కనుక చూసుకుంటే మహమ్మద్ కైఫ్ అయితే అద్భుతంగా ఆడాడు. ఆ మ్యాచ్ సిరీస్ డిసైడర్ లో అప్పుడు కూడా మ్యాచ్ గెలిచాం, మనం అక్కడే సిరీస్ గెలిచాం. కాబట్టి ఈ రోజు కూడా మనం సిరీస్ డిసైడర్ లో లార్డ్స్ లో గెలిస్తే చాలా బాగుంటుంది. ముందుగా అసలు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో ఏమైనా మార్పులు చేయాలి ఈ మ్యాచ్ లో అంటే ఖచ్చితంగా చేయాలని నేను అంటాను. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ అయితే ఇంజురీ కారణంగా రన్ అయితే రూల్డ్ అవుట్ అయిపోయాడు. కాబట్టి తన ప్లేస్ లో ఖచ్చితంగా మరొక ఆల్రౌండర్ ని కాకుండా ఇప్పుడు కుల్దీప్ యాదవ్ ని ఖచ్చితంగా టీమ్ లోకి ఆడించాలి. ఒక వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి మనకి. ఫాస్ట్ బౌలర్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు మనకి. బుమ్రా గానీ, అటు ప్రసిద్ధ్ కృష్ణ గానీ, తను గుర్నూర్ బ్రాడ్ గానీ, వాళ్ళు ముగ్గురు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. కానీ ఆ వికెట్ టేకింగ్ స్పిన్నర్ అనేది టీమ్ లో పెద్దగా కనిపించట్లేదు. అక్షర్ పటేల్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, కానీ తనకంటే బెటర్ బౌలర్ ఎవరైనా అంటే ఇప్పుడున్న స్క్వాడ్ లో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ యాజ్ ఎ వికెట్ టేకర్ గా. కాబట్టి హర్షద్ దుబేని స్క్వాడ్ లోకి ఇంక్లూడ్ చేశారు. కానీ ఈ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ అయితే ఆల్ రౌండర్ మోజులో పడి మళ్ళీ నెంబర్ 8 లో హర్షద్ దుబేని టీమ్ లోకి తీసుకోకుండా ఒక ప్రాపర్ బౌలర్ అయినటువంటి కుల్దీప్ యాదవ్ ని తీసుకుంటే బాగుంటుంది. ఇంగ్లాండ్ లో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, గతంలో 2019 వరల్డ్ కప్ ఆడాడు తను. కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అయితే తీసుకోవాలి. బ్యాటింగ్ డెప్త్ అని చెప్పి బౌలర్స్ ని పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు. మొన్న సెకండ్ ఓడిఐ మ్యాచ్ లో కూడా మనం నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ పెట్టుకుని వెళ్ళాం. ఏమైంది? గెలిచాం ఆ మ్యాచ్. మన ఆల్రౌండర్స్ ఏమన్నా పర్ఫామ్ చేశారా? లేదు కదా. అలాంటప్పుడు నెంబర్ 7 వరకు బ్యాటింగ్ సరిపోతుంది. నెంబర్ 7 వరకు బ్యాటర్స్ బాగా పర్ఫామ్ చేస్తే చాలు. కాబట్టి నెంబర్ 8 లో మీకు ఖచ్చితంగా మరొక బ్యాటర్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి బౌలర్ అయినటువంటి కుల్దీప్ యాదవ్ తీసుకోవాలి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా. కాబట్టి గౌతమ్ గంభీర్ అలా కాకుండా మళ్ళీ ఇంకొక ఆల్రౌండర్ కోసం అని చెప్పి హర్షద్ దుబేకి ఏమైనా నెంబర్ 8 లో ఛాన్స్ ఇస్తాడా చూడాలి. ఇక అలాగే టీమిండియా బలహీనతలు ఏంటంటే ఈ మ్యాచ్ లో టీమిండియా బలం ఏంటంటే ఆబ్వియస్లీ జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. అలాగే విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, శుభ్మన్ గిల్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. అలాగే ఇంకా మైనస్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అయితే ఫస్ట్ 2 మ్యాచ్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి ఈ మ్యాచ్ లో తన దగ్గర నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో తన మీద ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి తన దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వస్తే విమర్శకులకి గట్టి సమాధానం ఇచ్చినట్టు అవుతుంది. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ శుభన్ దుబే గానీ, ఇటు అక్షర్ పటేల్ గానీ బాగా పర్ఫామ్ చేయాలి. అప్పుడే మనకి మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక అలాగే ఇక్కడ లాస్ట్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అయితే ఆడించారు. కానీ ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఏమన్నా తిరిగి తీసుకొస్తారా, లేకపోతే ఇషాన్ కిషన్ తోనే కంటిన్యూ అవుతారా చూడాలి. అని అడిగితే కేఎల్ రాహుల్ ని తీసుకొస్తే బెటర్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎప్పుడైనా సరే. కాబట్టి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ కనుక ఫిట్ అయితే తనైతే టీమ్ లోకి వస్తాడని నేను అనుకుంటున్నాను. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే మనకి ఉన్న బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరయ్యా అంటే ఆబ్వియస్లీ జో రూట్. తనైతే ఇప్పటివరకు సిరీస్ లో 2 మ్యాచ్లు ఆడాడు కదా, 2 మ్యాచ్ల్లో తనని ఏ బౌలర్ కూడా అవుట్ చేయలేకపోయాడు. కాబట్టి జో రూట్ వికెట్ తీసే బౌలర్ ఎవరో ఈ మ్యాచ్ లో మనకైతే తెలియాలి. కాబట్టి జో రూట్ ని అంత వీలైన తొందరగా అవుట్ చేస్తే టీమిండియాకి మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే అంత ఎక్కువగా ఉంటాయి. అలాగే జోఫ్రా ఆర్చర్ ని కాస్త జాగ్రత్తగా ఆడాలి. తను 2 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీని అయితే జోఫ్రా ఆర్చర్ అయితే అవుట్ చేశాడు. కాబట్టి చూడాలి జోఫ్రా ఆర్చర్ వర్సెస్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కూడా. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటే చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకంటే లార్డ్స్ పిచ్ కూడా బౌలర్స్ కి బాగా హెల్ప్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్ అయితే బాగా రాణిస్తారు ఈ పిచ్ మీద. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో స్లోప్ ఉంటుంది, 2.5 మీటర్స్ స్లోప్ అయితే ఉంటుంది. కాబట్టి బాల్ ఎటు స్వింగ్ అవుతుందో కరెక్ట్ గా అంచనా వేయడం కష్టం బ్యాట్స్మెన్. కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ బాగా రాణిస్తారు ఈ మ్యాచ్ లో.
కాబట్టి బ్యాటర్స్ చాలా కేర్ఫుల్ గా ఆడితే బాగుంటుంది.